హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఒక మినీ వ్లాగ్ చేస్తున్నాము. ఒక బేసిక్ పిక్నిక్ బీచ్ వ్యూ కి వెళ్దామని అనుకుంటున్నాం. సో పిక్నిక్ కావాలంటే మనకి ఫుడ్ ప్రిపరేషన్స్ కావాలి కాబట్టి మేము ఆ పనిలో ఉన్నాము. పొద్దున్నే 9 అయ్యింది. ఇప్పుడు ఇది సడన్ ప్లాన్ అనుకుంటున్నాము బయటికి వెళ్దామని, బట్ వీ డిడ్ంట్ ఫైనలైజ్ ఎనీథింగ్. సో ఇవాళ పొద్దున్నకి లెగ్సి ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకుని ఇంకా ఉన్న ఐటమ్స్ కొన్ని బయట నుంచి ఫుడ్ కూడా తీసుకొచ్చి ప్రిపరేషన్ చేస్తున్నాం. స్టార్టింగ్ ఇక్కడ మన చెల్లి కష్టపడుతుంది. సో క్యారెట్ హల్వా ఇన్ ప్రాసెస్, ఒక స్వీట్ ప్రాసెస్ లాగా. ఎప్పటి నుంచో క్యారెట్ హల్వా కావాలనుకున్నాం, బట్ కుదరలా మాకు చేయడం. సో ఇక్కడ ఇలా. And then we have the main course food preparations by my mom. Hi mommy, good morning. Hi Danu, good morning. Okay, so we have here chicken wings. Chicken wings ki my mommy masala pattastunnaru. And then masala. Meanwhile adantha indoor aithe ikkada my daddy outdoor. So ikkada dad is making chicken fry curry with rice. Rice kuda oka simple ga kaakunda బగారా రైస్ చేద్దామని చికెన్ ఫ్రైకి చికెన్ కట్ చేసేసారు డాడ్. సే హాయ్. హాయ్ హాయ్ అందరికి. హాయ్ అందరికి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడేమో మా మమ్మీ మొత్తం మసాలా అంతా కలిపేసింది. సౌండ్ ఉండదు బికాస్ మా డాడీ కూడా చికెన్ ఫ్రై కర్రీకి మసాలా కలిపేశాడు. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేస్తున్నాం. మా డాడీ ఇప్పుడు మసాలా రెడీ చేసేసుకుంటున్నారు బగారా రైస్కి. ఇందులో కుక్ చేస్తున్నాము. ముందుగా ఒక రైస్ ఐటమ్ చేద్దాం అనుకున్నాము. సింపుల్గా వైట్ రైస్ వద్దనుకొని ఇలా బగారా రైస్ చేద్దాం అనుకొని దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేసేసుకొని మెల్లగా ఈ ఇన్స్టా పాట్ వాడేస్తున్నాం మేము. సో ఈ బగారా రైస్ని చేయడానికి మా డాడీకి ఇన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ వీడియోస్ ఏం అక్కర్లేదు. ఆయనకి కొంచెం కామన్ సెన్స్ అండ్ నాలెడ్జ్ ఉంది. సో ఆయనకు వచ్చిన పద్ధతిలో చేస్తున్నారు ఇక్కడ. అది అలా అవుతుండగా నేను పక్క నుండి క్యారెట్ హల్వా చేద్దాం అనుకున్నాను. ముందుగానే మేము క్యారెట్ అయితే కష్టపడి గ్రేట్ అయితే చేసేసుకున్నాం. దానికి కావాల్సిన క్యారెట్, నెయ్యి అండ్ పైన గార్నిషింగ్ కోసం డ్రై నట్స్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. నేనైతే క్యారెట్ హల్వా చేయడానికి వీడియో అయితే చూశాను. ఇదంతా ఒకవైపు అయితే మా డాడీ సెకండ్ ఐటమ్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు. బగారా రైస్లోకి నంచుకోవడానికి ఏదో ఒక కర్రీ కావాలి కాబట్టి ఇక్కడ ఆయన చికెన్ ఫ్రైగా చికెన్ కర్రీ చేసేస్తున్నారు. అలా ఈ మార్నింగ్ మొత్తం మేము బిజీగా ఉన్నాం డిఫరెంట్ వంట కార్యక్రమాలు చేస్తూ. అంతేకాకుండా ఏదో ఒక ఫ్రై డ్రై ఐటమ్ కావాలనుకొని మేము చికెన్ వింగ్స్ కూడా కొనేసాము. వాటిని ముందుగానే మ్యారినేట్ చేసేసుకొని కొంచెంసేపు పక్కన పెట్టేసుకున్నాము. వాటిని ఎయిర్ ఫ్రైయర్లో ఇలా మేము ఫ్రై చేసేసుకున్నాము. డీప్ ఆయిల్ ఫ్రై అయితే ఎక్కువ ఆయిల్ పీల్ చేసుకుంటే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఎయిర్ ఫ్రై ఇస్ ఎ బెటర్ ఆల్టర్నేటివ్ అని మాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్లో మీరు ఎయిర్ ఫ్రై ప్రిఫర్ చేస్తారా లేకపోతే డీప్ ఫ్రై ప్రిఫర్ చేస్తారా? కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. మేము ఇంకా రెడీ అయిపోయాము, బయలుదేరిపోతున్నాము. ఫైనలీ లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసాము ఉన్న వాటితో. అండ్ దెన్ నౌ we're gonna go to a park and we'll see you there. పిచ్చక్ అంట. సో మనం బయలుదేరిపోతున్నాము ఎట్లాగా. మమ్మీ హాయ్ చెప్పమ్మా. సో ఇంకా we're starting to go to the lake which is close to the house. So we'll show you the view and when we get there we'll talk more. ఫైనలీ మన డెస్టినేషన్కి వచ్చేసాము. ఇది చాలా దూరం కాదు ఇంటి నుంచి, ఒక 20 minutes పట్టింది రావడానికి. కానీ కారు దిగంగానే విండ్ బాగా కొట్టింది, చాలా గాలిగా ఉంది. దాని వలన ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని మేము సరిగా చూడలేకపోయాము అండ్ కొంచెంసేపు కూడా ఉండలేకపోయాము. క్లౌడ్స్ కూడా మంచిగా కప్పేశాయి కానీ వర్షం ఒకటే ఆలస్యం, ఇంకా పడట్లేదు అప్పటికి. ఒకసారి మీరు ఈ విండ్ సౌండ్స్ని వినండి, మీకే అర్థమవుతుంది. ఇది చిన్న లేక్ అయినప్పటికీ ఇందులో ప్యారల్ బోటింగ్ ఉంది అండ్ ఆల్సో ఒక స్విమ్మింగ్ ఆబ్స్టికల్ కోర్స్ కూడా ఉంది. చాలా చల్లగా ఉంది కదా. నా కళ్ళు నుండి అయితే ఏకంగా కన్నీళ్లు కారుతున్నాయి ఈ విండ్స్ యొక్క ఫోర్స్ వలన. అయినా సరే ఏదో ఒక చోట చూసుకొని మంచిగా చాపేసుకొని పిక్నిక్ చేసుకుందామని ఈ గ్రాస్ ని చెక్ చేస్తే వెట్టగా ఉంది. ఒక చిన్న వాక్ వేసి మేము బయలుదేరిపోయాము ఇంటికి.
సో ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాము. విండ్ చాలా ఉంది అండ్ వర్షం పడింది కాబట్టి అక్కడ కూర్చొని తినడానికి కూడా అవకాశం లేదు. పిక్నిక్ టేబుల్స్ ఉన్నాయి కానీ సో ఓపెన్ స్పేస్ అండ్ కొన్ని వీడియోలో చూసినట్టు అలా ఉన్నాయి ట్రైల్స్, బట్ వీ కుడెంట్ సిట్ దేర్ అండ్ ఇట్ వాజంట్ వర్త్ ఇట్. It wasn't good enough, so we're going back home. మా backyard చాలా బాగుంటుంది. I'll share a snippet of that so you can see it. సో అక్కడే కూర్చొని కొంచెం చిల్ అవుదాం అని అనుకుంటున్నాం ఈ రోజుకి. మేము ఇవాళ లెర్న్ చేసుకున్న what did we learn today? ఇక రైట్ what did we learn today? It is very important to plan anything, but it's more important to check the weather before you plan something. కదా డాడీ? ఎస్. వెదర్ చూసుకోకుండా వెళ్తే వీ కాంట్ బి కంఫర్టబుల్. అక్కడ కంఫర్టబుల్గా ఉండలేము, మనం అనుకున్నది చేయలేము. ఊరికే డ్రైవ్ చేసుకుని వెళ్దాం ముఖ్యం కాదు, ప్లేస్ వెదర్ కూడా ముఖ్యమే. ఎందుకంటే మనం వెళ్ళేది ఎంజాయ్ చేయడానికి, కానీ అక్కడికి వెళ్ళి మనం ఏదో చేస్తున్నట్టు చేసి సిక్ అవ్వడానికి కోసం కాదు. సో మేము అనుకున్నాం ద వెదర్ వాస్ ఫైన్, బట్ వెళ్ళేటప్పటికి వాటర్ ఏరియా కాబట్టి ఇంకెక్కువ విండ్ ఉంది అండ్ ఇట్స్ జస్ట్ యా ఇట్స్ సో చిల్, మాయిస్ట్, కోల్డ్. అవసరం లేదనిపించింది. నో వన్ టు గెట్ సిక్. గో హోమ్. మన ప్రొజెక్టర్ టీవీ ఉంది కదా, అందులో ఒక మంచి సినిమా చూసేసి ఫుడ్ తినేసి విల్ రిలాక్స్. సో మనం ఇంటికి వెళ్ళట్లే, అప్పుడే ప్లాన్ చేంజ్ అయింది చిన్నగా. ఇంకో ట్రైల్ ఉంది మా ఇంటి దగ్గర, సో దానికి వెళ్ళి చెక్ చేద్దాం. అక్కడ కూడా అంత విండీగా ఉందా లేకపోతే కామ్ గా ఉండి. మేము ఫుల్ ప్రిపరేషన్ చేసుకున్నాం ఫుడ్ మొత్తం, సో అదైనా తినడానికి కొంచెం కామ్ గా విండ్ ఏం లేకుండా ప్లెసెంట్ గా ఉంటే తినేసి ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాం. సో ఇంకో చోటకి వెళ్తున్నాం. సో ఫాలోవర్స్ మేము బయలుదేరిపోయాము సెకండ్ ప్లేస్కి, కానీ అక్కడ కూడా చాలా విండీగా ఉండేసరికి ఇంకా మాకు వేరే ఆప్షన్ లేకుండా ఇంటికి బయలుదేరాల్సి వచ్చేసింది. అంతే అండి ఈ వ్లాగ్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.